హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ వ్లాగ్స్. మేము ఇప్పుడే సాపుతారా నుండి మహారాష్ట్రలో త్రయంబకేశ్వర టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఇక్కడ నుండి 150 కిలోమీటర్స్ ఉంటుందంట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అన్నమాట. ఇక్కడ శివయ్య టెంపుల్. చూస్తూనే ఉండండి అందరూ, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుందంట టెంపుల్. హలో, మేమైతే ఇప్పుడు గుజరాత్ నుండి మహారాష్ట్ర వచ్చినాం. అండ్ ఇక్కడ నాసిక్ దగ్గరలో త్రయంబకేశ్వరం అనే టెంపుల్, శివయ్య టెంపుల్, ఇక్కడికైతే వచ్చినాం. ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది నైట్. చూపిస్తా పదండి మా రూమ్. ఇవి రూమ్స్. మాదైతే సెకండ్ వన్. బావ పాప పడుకున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 5 అవుతుంది. దర్శనానికి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. ఇప్పుడే రెడీ అయినాం. మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. పదండి, అక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంటుందంట, మస్త్ ఫేమస్ అన్నమాట. చలో. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్. చలో. అండ్ ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఈ ఏరియా మొత్తము చాలా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇలాంటి మరెన్నో మంచి వ్లాగ్స్ తీయగలుగుతాం. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ ఇప్పుడే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇక్కడ ఒక అతను మాకైతే టెంపుల్ గురించి మొత్తం గైడ్ చేసినాడు. गोदावरी ट्रैकिंग पॉइंट गंगाधर पर्वत 750 स्टेप कार से जाएंगे 750 स्टेप. कार से जाएंगे 100 स्टेप चढ़ना पड़ता है. ओके. ऊपर में टोटल 5 मंदिर है. गोमुख से गोदावरी का जल आता है. एक साथ शिवलिंग है, कानीपनाथ जी की गुफा है, साईं बाबा का मंदिर है, पार्वती माता. ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. వీళ్ళంతా తీసుకొని తెలుగులో మాట్లాడుతున్నారు. మేమైతే ఒకటేసారి షాక్ అయినాం చూసి. అంటే ఇక్కడికి అందరు వస్తారు కదా శివయ్య టెంపుల్, మన వాళ్ళంతా. తీసుకో ఇక్కడ నుండి లోపలికి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ నుండి. ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే త్రయంబకేశ్వర్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు ఉంటారు. అండ్ గంగా గోదావరిగా మారి ప్రయాణం సాగించింది ఇక్కడ నుండే. గోదావరి పుట్టింది ఇక్కడనే అన్నమాట. లోపలికి వెళ్తుంటే మొత్తం ఇలా ఉంటుంది. శివరాత్రి అప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. అందుకే ఇప్పుడు చాలా పబ్లిక్ ఉన్నప్పుడు అంతసేపు నిల్చోలేరని ఇక్కడ చూడండి, కూర్చోడానికి కూడా ఎంత బాగుందో కూర్చుంటారు.
ఇక్కడ మొత్తం అన్ని టీవీలు ఉన్నాయి, అంతా లైవ్ గర్భగుడిలో జరిగేది మొత్తం మనకి లైవ్ చూపిస్తారనమాట ఇక్కడ మనం వెళ్తుంటే. మాకైతే దర్శనానికి 1/2 అవర్ పట్టింది, చాలా ఎర్లీ మార్నింగ్ కాబట్టి పబ్లిక్ అంత లేరు. ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు ఇక్కడ ఇవ్వాలి మనం లోపల కొట్టేదైతే ఏమి ఉండదు, ఇక్కడ ఇస్తే వాళ్ళే కొట్టేస్తారు. అండ్ గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి ఫస్ట్ నందీశ్వరుడు ఉంటాడనమాట. ఇక్కడ అందరు మొక్కుకొని చెవుల్లో చెప్తే ఇట్లా మంచిది అంటారు కదా మన కోరికలు, ఇక్కడ మొక్కుకొని చెప్పేసి మళ్ళీ స్ట్రైట్గా ఇటు వెళ్ళాలి. గుడి అయితే లోపల చాలా బాగుంది చూడండి. చూడండి లోపల అసలు ఎంత బాగుందో లైటింగ్ మొత్తము. మనకి ఫ్రంట్లో అక్కడ గర్భగుడి దేవుడు ఉండేది. అండ్ వీడియో అయితే అస్సలు తీయనియడం లేదు, కానీ అలాగా మీకు చూపించాలని ఎవరు చూడకుండా అయితే కొంచెం అయితే తీయగలిగినాము. చూడండి పైన ఇట్లా ఎంత బాగుందో గుడి అయితే. ఇదిగో ఇక్కడ లోపలనే శివలింగం ఉండేది, ఇంతవరకే తీయగలిగినాం, ఎక్కువ తీయనీయలేదు, మొత్తం పోలీస్ వాళ్ళు ఉన్నారు. గర్భగుడిలో అయితే శివలింగం మీదకైతే గోదావరి వాటర్ భూమి నుండి అయితే కంటిన్యూస్గా వస్తూనే వస్తున్నాయి. అసలు అక్కడున్న అయ్యగారులు అయితే ఎప్పటికప్పుడు ఆ వాటర్ తీసి పక్కన పోస్తారు, అవే వాటర్ మనమైతే తీర్థం లెక్క తీసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ నుండి దర్శనం అయితే కంప్లీటెడ్. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇక్కడ త్రిశూలం ఉంది రైట్ సైడ్లో, మొత్తం ఎంత బాగుందో అసలు టెంపుల్. అసలు గర్భగుడిలో తీయలేకపోయినాం, చాలా ట్రై చేసినాం అని పోలీస్ వాళ్ళు తీయనీయలేదు, ఆపేసినారు. కంటిన్యూస్లీ అసలు వాటర్ వస్తూనే ఉన్నాయి, మన గోదావరి వాటరు. లోపలైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడనే అంట గోదావరి స్టార్ట్ అయ్యేది, అటు గుట్ట పైన అనమాట. ఇక్కడ నుండి గోదావరి స్టార్ట్ అవుతుంది. వీలుంటే మేము అక్కడికి కూడా వెళ్తాం, చూపిస్తాము. ఇక్కడ నుంచే గోదావరి స్టార్ట్ అంట. ఓం నమః శివాయ. అండ్ ఇక్కడ బయట కూడా ఒక శివలింగం ఉందన్నమాట, ఇక్కడైతే మొక్కుకున్నాం. ఇక్కడ మొక్కుకొని అండ్ కాసేపు అయితే అలా కూర్చున్నాం. అండ్ ఈ గుడి వచ్చేసి మనకున్న 12 జ్యోతిర్లింగాలలో ఇక్కడ ఒక జ్యోతిర్లింగం అన్నమాట. మొత్తం మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఇది ఒకటి త్రయంబకేశ్వరం టెంపుల్. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ గురించి మొత్తం ఇక్కడ ఉంది బోర్డు, మన ఇంగ్లీష్లో, హిందీలో, గుజరాత్లో. చూడండి, this place known as Triambakeshwar is most religious place considered as abode of Lord of Shiva.
మనకి ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలని ఇప్పుడు మల్లికార్జున శ్రీ ఆంధ్రప్రదేశ్ మన సైడ్ అన్నమాట. అండ్ మహాకాళేశ్వరం మధ్యప్రదేశ్లో, కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో అట్లా మొత్తం డీటెయిల్స్ ఉంది ఇక్కడ అయితే చూపించి మొత్తం. దర్శనం అయిపోయింది, బయటకైతే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి పెద్ద స్క్రీన్ కూడా పెట్టినారు లైవ్. ఇక్కడైతే ప్రసాదములు అయితే తీసుకున్నాం. ఇక్కడ మా పాపకైతే బొమ్మలు తీసుకున్నాం. ఏం కావాలా? ఇది తీసుకుంటే అంతే. ఇదేనా మా ఏదేదోనా ఇక్కడ శివాజీ విగ్రహం ఉంటే అయితే ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడే టీ షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. మార్నింగ్ నుండి ఏం తినలేదని ఫస్ట్ అయితే టీ తాగినాం ఇక్కడ. నేను అక్క అయితే బ్యాంగిల్ షాప్కి అయితే వెళ్ళినాం. నాకు పాపకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. మాకైతే చాలా ఆకలి వేస్తుంది. మార్నింగ్ నుండి తిరిగి తిరిగి అలసిపోయినాం. టిఫిన్ షాప్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మమ్మీ ఇడ్లీ తింటున్నావా? బాగుందా? సిక్స్ మంత్స్ తర్వాత మాకు దోశ అయితే దొరికింది. తర్వాత దోశ తింటున్నాం. మేము ఉన్న సైడ్ ఎక్కడ దొరకదు, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే ఇవి దొరికిన ఇడ్లీ దోశ బాగుంది. No. See? ఏం సంతోషం అవుతుందిరా నీకు? రూమ్ దగ్గరికి వెళ్తున్నాం, తిన్నాం, అయిపోయింది. హలో,
మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం త్రయంబకేశ్వరం నుండి. తీసుకో, ఇది తీసుకో. మేమైతే దర్శనం అయిపోగానే ఇక్కడికి రూమ్ దగ్గరికి వచ్చేస్తే కాసేపు రెస్ట్ తీసుకున్నాం అండ్ ఇప్పుడే బయలుదేరుతున్నాం. చలో బై బై. హనీ పాప ఊరుకోవట్లేదు. చలో వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ లో మా రూమ్, కిందికి దిగుతున్నాం. నెక్స్ట్ అయితే సీతమ్మ గృహ అనుకుంటున్నాం, తెలియదు, చూస్తూనే ఉండండి. డోంట్ స్కిప్. మంచి మంచి స్పాట్స్, మంచి మంచి ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాము ఇక్కడ మహారాష్ట్రలో, చూడండి. నెక్స్ట్ అయితే నాసిక్లో సీతమ్మ గృహ అంట, చాలా బాగుంటుందంట, అక్కడికైతే వెళ్తున్నాం. అండ్ ఈ వీడియో ఇక్కడికి చాలా లెంతీగా అయ్యిందని పార్ట్ 3 అయితే పెడతాం నెక్స్ట్, చూడండి అది కూడా. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో మంచి మంచి బ్లాగ్స్తో అయితే మేము ముందరికి వచ్చేసాం. ప్లీజ్ డూ సపోర్ట్ హస్. బాయ్ బాయ్.